రాష్ట్ర అభివృద్ధి కోసం పనులు చేస్తున్నాం కాబట్టి అవార్డులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. 141 మున్సిపాలిటీలు ఉన్న తెలంగాణకు 26 అవార్డులు వచ్చాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో 3ంటికి 3 పట్టణాలు తెలంగాణని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ సూత్రం అమలుకు ప్రయత్నిస్తున్నామని, ఆర్ఆర్ అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్లో పట్టణ ప్రగతిపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొన్నారు. మేయర్లు, గౌరవనీయుల కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీ, ఎమ్మెల్సీస్ అందరికీ కూడా ఈ సమగ్రమైన నివేదిక జిల్లాల వారీగా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల వారీగా, మున్సిపాలిటీల వారీగా తయారు చేసి వారికి కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. పారదర్శకంగా వారి చేతిలో పెడదాం. ఎంత ఖర్చు పెట్టాము, ఎక్కడ పెట్టాము, మనం చెప్పింది ఏమైనా తప్పు ఉందా, చెప్పి అన్ని కరెక్టేనా, లెట్ దెమ్ ఆల్సో ఇవాల్యుయేట్ అండ్ కమ్ బ్యాక్ టు us. అయితే మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ. డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టామంటే 15,961 కోట్ల నుంచి. బట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ. గవర్నెన్స్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ స్పెండింగ్ మనీ. ఇట్స్ ఆల్సో అబౌట్ బ్రింగింగ్ ఇన్ reformative legislation. It's about bringing in challenging and revolutionizing enactments and laws. తెలంగాణలో ఈ రోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, భారతదేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. టీఎస్ బి పాస్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి, టీఎస్ బి పాస్ అనే చట్టం కింద అగైన్ ఐ రిక్వెస్ట్ సత్యనారాయణ గారు టు గివ్ యూ a copy of this. టీఎస్ బి పాస్ తెలంగాణ స్టేట్ బిల్డింగ్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్స్. చాలా గర్వంగా చెప్పొచ్చు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బిల్డింగ్ పర్మిషన్లకి డబ్బులు తీసుకునే విధానానికి మంగళం పాడుతూ, దానికి చరమగీతం పాడుతూ ఇప్పటికీ 1,70,000 అప్లికేషన్లు మనకు వస్తే అందులో మనం ఇచ్చిన అప్రూవల్స్, ఇన్స్టెంట్ అప్రూవల్స్, ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్లు 19,279. ఇన్స్టెంట్ అప్రూవల్స్ 1,28,088. సింగిల్ విండో ద్వారా ఇచ్చినవి 13,070. లేఅవుట్స్ ఉన్నాయి, ఇన్స్టెంట్ అప్రూవల్స్ ఉన్నాయి, ఇంక ఇతరత్ర ఉన్నాయి. ఐల్ షేర్ దిస్ డీటెయిల్స్.